ఆ నాళాలు మొత్తం వాకుపోయి అయిపోయినాయి. అందువల్ల ఏమైంది, ఆ వికారాబాద్ నుంచి నీళ్లు ఇబ్రహీం బట్టీలో పడాలి, కానీ మొత్తం కాలు పూజ చేశారు, ఇల్లు కట్టుకునేశారు. అవన్నీ మేము నిరూపించి దాని జోలికి కోల్పోలేదు. అందువల్ల వాటర్ ప్లాంట్స్ సంబంధించి, చెరువులకు సంబంధించి, వాటర్ కాలువలకు సంబంధించి ఇవన్నీ ఇట్లా కబ్జా అయిపోతుంటే అప్పుడు వర్షం పడితే ఏమవుతుంది, అవి ఊళ్ళ మీదకి వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు ఒక పదును వర్షం పడితే కూడా వచ్చి ఊళ్ళో నిలబడుతున్నాయి. అర్థం ఈ కాలువలు, దానికి తగిన గుంటలు, చెరువులు పూర్తి చేసినందువలన ఆ వర్షానికి ఏం తెలుసు పాపం, ఎక్కడ పల్లెండి అడిగిపోతాయి, వచ్చి ఊరి మీద పడుతున్నాయి. ఒక అరగంట వర్షం పడితే 10 గంటలు జామ్ అయిపోతా ఉంది హైదరాబాద్ సిటీలో. దీనికి కారణం కూడా ఇట్లాంటివి. అందుకే ఇవన్నీ ఇది ఒకటి కాదు, ఆరంభం సూరత్వం కాదు, హైదరాబాద్ ఇట్లాంటివన్నీ కూడా మొత్తం ఖాళీ చేయించమని, అట్లా ఖాళీ చేయిస్తే కమ్యూనిస్ట్ పార్టీగా మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం. రెండవది ఏంటంటే అది హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి నలాలు కానీ, చెరువులు కానీ, గుంటలు కానీ మొత్తం దాన్ని వెకేట్ చేయాల్సిందే. చేస్తే కాలుష్యం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, వాటర్ లెవెల్ పెరుగుతుంది, తర్వాత ఆక్సిజన్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే కొన్ని ఇండ్లు పడగొట్టడానికి చేస్తున్నారు. ఇక్కడ మాకు ఒక అభ్యంతరం ఉంది. కొంతమంది ఈ నోటరీ సంతకం పెట్టి నోటరీ ద్వారా 4 సెంట్లు 5 సెంట్లు అమ్మేశారు. కొన్ని వాళ్ళు ఏం చేశారు, ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఆ నోటరీ వాడు అడ్డపోయాడు, ఆ భూమి గవర్నమెంట్ది, ఎవరు కట్టుకున్నారు, ఇప్పుడు పోయి దాన్ని కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. అట్లా కొట్టేది కూడా మేము చెప్పేది ఏంటంటే, అట్లా ఆక్యుపై చేసిన వాళ్ళకంటే ఆక్యుపై చేసిన కాదు, మధ్యతరగతి పేదవాళ్ళు కానీ ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా స్థలం చూపించనే కట్టండి, లేదా అది గుంటలు పరమలు కాకపోతే వాళ్ళకి రెగ్యులైజ్ చేసి డబ్బులు వసూలు చేసుకోండి. అంతేగాని కొట్టేస్తే నేషనల్ వేస్టేజ్ అవుతుంది. అందుకే అట్లాంటి మధ్యతరగతి పేదవాళ్ళకి సంబంధించి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం వేయండి, లేదా వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి 50% 60% డబ్బులు ఎక్స్ట్రా తగ్గేసి కట్టుకోండి. అందువల్ల 2 రకాలు చూడాలి. ఖాళీ చేయించడం ఖాయం, దానికి కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. అదే సందర్భంలో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇంకా ఇంటి కట్టుకుంటే వాళ్ళు ఎక్కడ మోసపోయారు, ఎవడో బినామీ అమ్మాడు వాడిని పట్టుకోండి, ఎవరైతే బినామీ అమ్మారో వాడిని పట్టుకోండి, ఎవరైతే రిజిస్టర్ చేశారో వాళ్ళని పట్టుకోండి, ఎవరు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని పట్టుకోండి, దీనికి ఎవరు పర్మిషన్ ఇస్తుంటే వాళ్ళ ఆఫీసుని పట్టుకోండి, వాళ్ళ సూత్రాలు ఏలవేయండి. అందువల్ల అధికారులు వదిలిపెట్టి, అవినీతి పనులు వదిలిపెట్టి, దొంగ పట్టాలు సూచన సభను వదిలిపెట్టి ఎంజాయ్ చేస్తున్న అమ్మాయికి జోలికి పోకండి, వాళ్ళు ఇబ్బంది పెట్టకండి అని మేము కోరుతున్నాం. ఇది కొనసాగించమని కోరుతున్నాం. ఈ కొనసాగడం మన వెనక రాగా వస్తే మంచిది కాదు. పొలి మీద సవారు చేస్తున్నారు, మధ్య దిగితే మాత్రం మింగేస్తుంది, దిక్కుని పోతే అడవిలోకి తీసుకెళ్తుంది, మనుషులకు తీసుకెళ్తుంది, జనాలకు తీసుకెళ్తుంది. రేవంత్ రెడ్డి జనంలోకి పోతాడు, మధ్య దిగితే పుల్లు ఉంటాయి, ఆయన అదే కొనసాగిస్తే జనంలోకి వెళ్తాడు, జనం మిమ్మల్ని కాపాడతారు. కమ్యూనిస్ట్ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి దుశ్చర్యలు పాల్పడిన వాళ్ళకందరికీ తగిన గుణపాఠం అని చెప్పేసి నేను ఎవరు కోరుతాను. నన్ను తిట్టేవారా వాడిని కుట్ర చూద్దామంటారట, అట్లా నాది కూర్చో వాళ్ళది కూర్చోమని చెప్తుంటారు. నాకేం అభ్యంతరంలా, ఏకపక్షం చేయాల్సిన పని లేదు, రాజకీయ కక్ష సాధించాల్సిన అవసరం లేదు, రాజకీయ కక్ష సాధింపుతో చర్యలు చేయొద్దని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా. అదే సందర్భంలో న్యాయం కోసం ఫైట్ చేయండి. ఎవరైనా సరే ఏమంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టుంటే కూడా తీసేయండి, వాళ్ళని వదిలిపెట్టి మిగతా వాళ్ళు కడితే అది రాజకీయ పక్షపాతం అవుతుంది. ఇది ప్రక్రియ కొనసాగేయండి, నెల 2 నెలలు కొనసాగుతుంది, అప్పుడు బేరేలు చేసుకుంటాం. మేము కూడా అప్పుడు పక్షపాతం ఏకత చేశాడా, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాపాడా, నేను డబ్బులు ఉన్న వాళ్ళని కాపాడా, అది కూడా తేలిపోతుంది. అది తేలితే మేము కూడా ఫైట్ చేస్తాం. ఇప్పుడు దాకా మా ఉద్దేశంలో నిజంగా ఉన్నటువంటి దురాక్రమణని ఖాళీ చేస్తున్నాడు. పొమ్మని చెప్పండి, మల్లారెడ్డి తిరిగి పొమ్మని చెప్పండి, మొత్తం దొరుకుతాయి. ఇంకా పల్లా రాజేశ్వరి తిరిగి పొమ్మని చెప్పండి, ఇంకా బాగా దొరుకుతాయి. అట్లాంటివి హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఇంకా ఫామ్ హౌస్ ఉన్నాయి, ఫామ్ హౌస్లు కేటీఆర్ ఏమో ఉంటే మీరు కొట్టేసుకోండి అంటున్నాడు. చల్లా రాజేశ్వరి ఆయన్ని కొట్టేసుకోండి అంటున్నాడు. ఈయన సత్యహరిచంద్రలాగా అక్కడ నాగార్జున కూడా నేనే కొట్టేస్తాను అంటున్నాడు. ఇది సినిమా కాదనైనా బొక్కాయించడానికి, సినిమా కాదనైనా డూప్ ఫైట్ చేయడానికి వాస్తవ ప్రపంచం. అట్లా డూపులు కుదరదు. మేము చెప్పేది ఏంటంటే పక్షపాత వైఖరి లేకుండా నిష్పక్షపాతంగా పడకూడదే మేము సపోర్ట్ చేస్తాము. భవిష్యత్తు ఇంకా చాలా ఉంది. ఒకటి కొట్టారు కాబట్టి అడ్డం పెట్టడం కాదు, ఈ క్రమం కొనసాగితే మేము అబ్జర్వ్ చేస్తుంటాం. ఎక్కడైతే పక్షపాతం అనిపిస్తే అక్కడ డెఫినెట్గా మేము కూడా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఉంచారు ముందర, ఆ తర్వాత గవర్నమెంట్లోకి రావాలి నాకు అభ్యంతరంగా. ఎందుకంటే ఇది గవర్నమెంట్ సర్వీస్ సంస్థ, మీదంతా ప్రైవేట్ దోపిడీ సంస్థ. ఈ టౌన్లో ఎంఐఎం వాళ్ళు ఆక్రమించినంత ఎక్కువ భూములు ఎవరు ఆక్రమించలేదు.
వాళ్ళే మోస్ట్ ఇల్లీగల్. ముందు వాళ్ళని ఖాళీ చేయించమని చెప్పండి, అప్పుడు గవర్నమెంట్ ఎక్కడ ఉంటే ఆలోచిద్దాం. సార్ పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి వాటివి ఎఫ్టీఎల్లో ఉన్నాయి అని చెప్పేసి ఒకవైపు చెప్తుంటే పర్మిషన్లు ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే అది అధికారుల లోపమేనా లేకపోతే పర్మిషన్ ఇచ్చుంటే వాళ్ళని పట్టి కట్టి డబ్బులు వసూలు చేయండి, లేదా పర్మిషన్ ఇప్పించడానికి మంత్రి రికమెండ్ చేసి ఉంటే వాడిని బట్టి నడిలు తీసుకొని మేము పట్టుకొని వేసి ఊరేగిస్తాం మేము కావాలంటే. అంతలో పర్మిషన్ ఇస్తే వాళ్ళని పట్టుకోండి. ఇప్పుడు మీరు వాడు దొంగతనం మీరు లంచం ఇచ్చారు పర్మిషన్ తీసుకుంటే ఇది చూస్తూ ఉండాలనా? పర్మిషన్ ఊరికే ఇచ్చారా? ఊరికే వేరు, అందరికీ పర్మిషన్ ఉంటాయి. ఆయా సందర్భాల్లో ఆయా అధికారులకు డబ్బులు తెచ్చుకున్నారు, వీళ్ళు ఊరికే తెచ్చుకోలే. కాబట్టి ఇదంతా వీళ్ళు అనుభవిస్తున్నారు. అవి కూడా కట్టండి, వాళ్ళ పేరు కూడా చెప్పండి. వాళ్ళ డబ్బులు వాళ్ళని పట్టుకోవాలి, మిమ్మల్ని పట్టుకోవాలి. ఇప్పటిదాకా అనుభవించిన దాన్ని మీరు కక్కాలి. దాని మీద డబ్బులు వసూలు చేసేటువంటి ప్రక్రియ ఈ హైడ్రా చేయమని కోరుతున్నాను.